తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 4 జిల్లాల్లో 3 బీసీ నాయకులను నియమించి సామాజిక న్యాయం వైపు అడుగులు వేశారు. అయితే కాంగ్రెస్ జిల్లా సారథ్య మార్పుల వెనక అనేక రాజకీయ మలుపులు తిరిగాయి. పార్టీలో అనూహ్యంగా సమీకరణాలు మారడంతో ఆశావాహుల ఆశల్లో నిరాశ చొచ్చుకొచ్చింది. చివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో కొత్త అధ్యాయానికి తెరలేపింది. అందుకు గల కారణాలు ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ అధిష్టానం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకంలో ఈసారి కేవలం పదవుల పంపకమే కాకుండా స్పష్టమైన సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ వ్యూహాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామన్న సందేశాన్ని గట్టిగా పంపించడమే లక్ష్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 జిల్లాల్లో 3 బీసీ నాయకులను నియమిస్తూ ఒకవైపు సామాజిక న్యాయం వైపు అడుగులు వేసినట్టు చూపిస్తూనే మరోవైపు అంతర్గత రాజకీయ సమీకరణాలకు పదును పెట్టింది. 2 చోట్ల ఎమ్మెల్యేలకు, మరో 2 చోట్ల పార్టీ సీనియర్ నాయకులకు అవకాశం కల్పించడం ద్వారా అధిష్టానం తనదైన సమతుల్యతను ప్రదర్శించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల వేళ ఈ నియామకాలు జరగడం కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేతలకు సవాల్గా మారింది. పదవి కంటే పెద్ద బాధ్యతగా ముళ్ల కిరీటంగా మారే సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా 42% మేర ఎంపికల్లో సమన్వయాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఈ జిల్లాల అధ్యక్షుల ముందుంది. ఇక్కడ తప్పిదాలకు తావులేని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత విధేయుడైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నియమించడం రాజకీయంగా కీలక మలుపుగా మారింది. సామాజిక న్యాయానికి ప్రతీకగా ఈ నియామకం చిత్రీకరించబడుతున్నప్పటికీ పార్టీలోని ఇతర ఆశావహులకు ఇది నిరాశను మిగిల్చింది. అదే కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్ కు అప్పగించడం ద్వారా నగర రాజకీయాలపై కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో మరోమారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కు పగ్గాలు అప్పగించడం అక్కడి రాజకీయ స్థిరత్వానికి సంకేతమని చెప్పుకోవచ్చు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అధ్యక్షుడిగా మక్కాన్ సింగ్ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వ్యక్తిగత ఆధిపత్యాల మధ్య పార్టీ ప్రయోజనాలను కాపాడే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆయనపై మరింత పెరిగింది. ఇకపోతే జగిత్యాల జిల్లాలో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గం మధ్య నెలకొన్న విభేదాల నడుమ పద్మశాలి వర్గానికి చెందిన గాజంగి నందయ్యకు అధ్యక్ష పదవి వరించడం అధిష్టానం తీసుకున్న రిస్కీ నిర్ణయం. కోరుట్లకు చెందిన జువాడి నరసింగారావు, కల్వకుంట్ల సుజిత్ రావులు ఆశావహులుగా ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి నందయ్యకు అవకాశం ఇవ్వడం అనూహ్యంగా మారింది. ఇప్పుడు ఆయన ముందు ఉన్న అసలైన పరీక్ష ఇరు వర్గాలను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేయడం. ఇది మాటల్లో సులభం, కానీ అమల్లో అత్యంత క్లిష్టమైన సవాలే. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కేకే మహేందర్ రెడ్డి, ఉమేష్ రావులను పక్కన పెట్టి పార్టీకి విధేయుడైన సంగీతం శ్రీనివాస్ కు అవకాశం కల్పించడం ద్వారా స్థానిక సామాజిక సమీకరణాలను సమంగా మేళవించింది. సిరిసిల్ల పట్టణంలో అధికంగా ఉన్న పద్మశాలి వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం భవిష్యత్తు ఎన్నికల దిశగా కాంగ్రెస్ వేసిన కీలక అడుగుగా భావించవచ్చు. ఇటీవలే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ గతంలో బీఆర్ఎస్ పాలన సమయంలోనూ జిల్లా సాధన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న నేపథ్యంలో ఆయనకు బలంగా మారింది. అంతేకాక గత 10 ఏళ్లలో కేటీఆర్ చరిష్మాతో పోటీపడి మరీ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఉనికిని చాటుతూ వచ్చారు సంగీతం శ్రీనివాస్. ఇక కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవికి పలువురు రాజకీయ దిగ్గజాలు ప్రయత్నించినప్పటికీ చివరకు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతుడు మేడిపల్లి సత్యంకే అవకాశం దక్కింది. వెలిచాల రాజేందర్ రావు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వి నరేందర్ రెడ్డి, పత్తి కృష్ణారెడ్డి వంటి పేర్లు వినిపించినా అధిష్టానం సామాజిక సమీకరణాలే ప్రామాణికంగా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
మొత్తానికి కొత్తగా నియమితులైన ఈ అధ్యక్షులందరిపై రాబోయే సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాల్సిన బాధ్యత ఉంది. వారి పనితీరు ఆధారంగానే జిల్లాలో కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయ దిశ నిర్ణయించుకోనుంది. అధిష్టానం విశ్వాసం నిలుపుకోవడంలో నూతన అధ్యక్షులు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాలి.